రాజకీయాల్లో ఎప్పుడు కూడా అనుకున్నది అనుకున్నట్టు జరగదు, అలా ఉండవు. ఎప్పుడు ఏమవుతుందో ఊహించలేము. ఎవరి అవసరం ఎలా ఉంటుందో చివరికి మన పక్కనున్న వాళ్ళే మన వైపున దాడికి రావచ్చు, మన పక్క వాళ్ళే మన వైపున అడ్డం నిలబడవచ్చు, అండగా ఉండొచ్చు, అడ్డం తిరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నా రాజకీయ బుద్ధి జ్ఞానం చాలా ఉండాలి. సిచ్యువేషన్కి తగ్గట్టుగా అడుగులు వేయగలగాలి, ప్రజల మనసు పొందగలగాలి. అప్పుడే రాజకీయ మనుగడ అనేది ఉంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని సంఘటనలు మనం ఎన్నో చూసాం. అందులో జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెళ్ళే పక్కకొచ్చి ఇంకో పార్టీ పెడుతుందని అనుకోలేదు. పెడితే పెట్టారు అనుకునే లోపే ఆ పార్టీ మూసేయడం, విలీనం చేయడం, ఏకంగా ఆ జగన్ గారి అన్నగా ఉన్న ఆయన వైపే బాణాలు సంధిస్తూ మళ్ళీ తిరిగి ఆయన వైపే, ఆయన రాష్ట్రం వైపే వచ్చి ఆయన మీదనే నిందలు మోపడం, అడ్డంగా మాట్లాడడం జరుగుతుందా? ఊహించామా? ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ ఊహించలేదు. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. తాజాగా షర్మిల గారు కాంగ్రెస్ నుంచి నిలబడుతూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు బాణాలు విసురుతున్న సంగతి మనం చూస్తున్నాం. కట్ చేస్తే ఇదే కాంగ్రెస్ ఇప్పుడు షర్మిలను జగన్ పైనికి పంపి తప్పు చేశామని బాధపడుతున్నారా? ఎస్, కరెక్ట్గా నెలలు కాలేదండి, అసలు సిసలైన ఆట జగన్ దెబ్బ మరోసారి రుచి చూసినట్టు అర్థమైందట కాంగ్రెస్ పెద్దలకు. ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితమైన కాంగ్రెస్ పైకి లేవాలనుకుంది. రాజకీయంగా పైకి లేవాలనుకుంటే అది వేరే విషయం. కానీ జగన్ను ఓడించాలంటే జగన్ ఇంటి మనిషి, జగన్ చెల్లెలను ఆయుధంగా పెట్టుకొని మనం ఏదైనా రాజకీయం చేయాలనుకోవడమే ఇక్కడ తప్పు. లొసుగులు ఏదైనా ఉండొచ్చు. ఒక ఇంట్లో సాధారణంగా గొడవలు ఉంటాయి. రాజకీయంగా దాన్ని దెబ్బతీయాలనుకొని ఆ గ్రిప్పు పట్టుకొని ఇతరుల వైపు బాణాలు సంధించడం అయితే కరెక్ట్ కాదు. అందులో షర్మిల పాత్ర చాలా దారుణమైన పాత్రే అని చెప్పాలి. ఎవరు ఎక్కడ మ్యానిపులేట్ చేశారో, ఎవరు ఎక్కడ తనను పూర్తిగా మార్చారో తెలియదు. కానీ షర్మిల వేసే ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు తన క్రెడిబిలిటీ తగ్గిస్తూనే వచ్చింది. తెలంగాణలో తన పార్టీ పెట్టడమైతేనేమి, అనూహ్యంగా 1-2 సంవత్సరాల్లోనే పార్టీ క్లోజ్ చేసి కాంగ్రెస్లోకి విలీనం అవ్వడమైతేనేమి, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వైపు రావడమైతేనేమి, ఇవేవి కూడా అభినందించే విషయాలు కావు అన్నది ప్రజానికం ఇప్పుడు నిర్మోహమాటంగా చెబుతున్న అంశాలు. కాంగ్రెస్ కూడా దీన్ని ఇప్పుడు క్యాచ్ చేస్తుంది. షర్మిలను పూర్తిగా పక్కకు తెప్పే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయట. షర్మిల నుంచి కాంగ్రెస్ పైకి లేస్తుంది, ప్రజల్లో గొప్ప అభిప్రాయం లభిస్తుంది అనుకున్నారే కానీ ఉన్న అభిప్రాయం పోగొట్టుకుంటామని మాత్రం ఎవరూ అనుకోలేదు. కానీ ఇక్కడ జగన్ వైపు షర్మిల కామెంట్స్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపున పడడం, ఆ పార్టీని బ్యాడ్గా చిత్రీకరించడం పూర్తిగా ఇప్పుడు ప్రజల్లో పెరిగిపోయింది. కాంగ్రెస్ను మర్చిన వాళ్ళు సైతం తిరిగి తిట్టే పరిస్థితి ఉంది తప్ప మెచ్చుకునే పరిస్థితి లేదు. దానివైపు నిలబెడదాం అనే ఆలోచన కూడా రావడం లేదు. ఇక్కడ షర్మిల తప్పుదమే ఘోరం. కాంగ్రెస్ నుంచి ఇందుకే షర్మిలను వెనక్కు వైదొలిగే ఆలోచనలో అధిష్టానం ఉందట. కాంగ్రెస్ నుంచి షర్మిలను పంపించి చాలా పెద్ద తప్పు చేశామని, గతంలో జగన్ను తక్కువ అంచనా చేసి ఒక తప్పు చేసి గడిచిన 10 ఏళ్ళు జీవితమే లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూస్థాపితం చేసుకున్నాం. ఈసారి మళ్ళీ వాళ్ళ సొంత చెల్లును తన వైపుకే బాణం సంధిస్తూ తన వైపుకే వంపితే ఉన్నది కాస్త ఊస్టింగ్ అయ్యే ఛాన్స్ కనబడుతుందని ముందస్తు జాగ్రత్తలు, చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సోనియా గాంధీ లాంటి పెద్దలు. ఏదేమైనా కాంగ్రెస్ నుంచి షర్మిల పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయారు.